నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో మహిళలపై దాడులు, వేధింపులు, హత్యలు, అత్యాచార ఘటనలు తీవ్ర ఆందోళనకరం. నిరసన కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ తీరుపై వైసీపీ నేతలు, మహిళా ప్రతినిధుల మండిపాటు. నీట్ పేపర్ వరుస లీకేజీలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు తమ పోరాటాలు కొనసాగుతాయి. మోదీ ప్రభుత్వానికి సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర హెచ్చరిక. తన హయాంలో అనేక అక్రమాలకు పాల్పడిన అంజాద్ బాషా తనపై చేసిన నిరాధార ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం. మాజీ డిప్యూటీ సీఎం వ్యాఖ్యల పట్ల గంగిరెడ్డి వెంకటనాథ్ రెడ్డి ఆక్షేపణ. వైసీపీ అధినేత వైఎస్ చేతుల మీదుగా ప్రారంభించిన జగన్ 2.0 సూపర్ యాప్ పార్టీ శ్రేణులతో పాటు రాష్ట్ర ప్రజలకు ఎంతో ఉపయోగపడే విధంగా అత్యాధునిక సాంకేతికతతో రూపొందించబడిందని మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా తెలిపారు. కడపలోని తన క్యాంపు కార్యాలయంలో అంజాద్ బాషా జగనన్న 2.0 సూపర్ యాప్ పోస్టర్ను ఇతర నేతలు కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ వేధింపులు, అక్రమ కేసులు, స్థానిక సమస్యలు, ప్రజా సమస్యలు, అవినీతి అన్యాయాలపై నేరుగా ఫిర్యాదు చేసే అవకాశాన్ని ఈ యాప్ కల్పిస్తోందన్నారు. యాప్ ద్వారా పంపిన ప్రతి ఫిర్యాదు నేరుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి చేరుతుందని, బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 5 లక్షలకు పైగా మంది జగన్ 2.0 సూపర్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం ఈ యాప్పై ప్రజల్లో ఉన్న విశ్వాసానికి నిదర్శనమని వివరించారు. అదేవిధంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రతి ఒక్కరూ తమ మొబైల్లో యాప్ను డౌన్లోడ్ చేసుకుని ప్రజలకు కూడా పరిచయం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామం, ప్రతి వార్డులో, ప్రతి డివిజన్లో ఈ యాప్ గురించి విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. అంత షెడ్యూల్ అంతా బిజీగా ఉంది. ఏం దృష్టి బొమ్మ? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, మనందరి ప్రియతమ నాయకులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత 4 రోజుల మునుపు ఒక యాప్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ యాప్ పేరే జగన్ 2.0 సూపర్ యాప్. దానికి సంబంధించి మొన్న మా జిల్లా అధ్యక్షులు శ్రీ పి రవీంద్రనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి జిల్లా హెడ్ క్వార్టర్, మరి జిల్లా కేంద్ర కార్యాలయంలో మరి యాప్ని రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇవాళ కడప నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, నాయకురాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా కూడా పార్టిసిపేట్ అయ్యి మరి ఈరోజు జగన్ 2.0 సూపర్ యాప్ యొక్క పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. మరి ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశము ఇప్పటికే మా రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయిన తర్వాత కూడా మనం చూస్తే ఇక్కడ ప్రజలకు న్యాయం జరుగుతున్న పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో అసలు పరిపాలన జరుగుతూ ఉందా అని చెప్పి అనుమానం కలిగే పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రజలకు కలుగుతూ ఉంది. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండే అన్ని వర్గాల ప్రజలకు ఎవరికే కానీ రక్షణ లేకుండా పోయిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా మహిళల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిన పరిస్థితి స్పష్టంగా ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. మరి అదే కాకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం, వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించి భవిష్యత్తులో ఏ ఒక్కరు కూడా ఈ ప్రభుత్వానికి
వ్యతిరేకంగా పోస్ట్ పెట్టేదానికి భయపడే పరిస్థితి మరి ఈరోజు ఈ రాష్ట్రంలో కల్పించిన ఘనత మరి ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి అలాంటి పరిస్థితిలో ఎవరు కూడా ముందుకు వచ్చి మరి ఇలాంటి పోస్టులు పెట్టే సాహసం కూడా చేయని పరిస్థితిలో మరి ఈరోజు మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి మరి ఈరోజు జగన్ 2.0 సూపర్ యాప్ని ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇవాళ ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకందరికీ కూడా ఈ యాప్ ఎంతో ఉపయోగపడుతుంది. మీకు ఎవరన్నా ఇబ్బంది పెట్టినా, మీ మీద ఎవరన్నా కేసులు పెట్టినా, మీకు ఎవరన్నా ఇబ్బంది పెట్టినా ఖచ్చితంగా ఈ యాప్ ఎంతో ఉపయోగపడుతుంది. మీరందరూ కూడా ఈ యాప్ని మరి డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా మీకు అందరికీ కూడా ఇప్పటికే మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. మరి ఇప్పటికే సుమారుగా 5 లక్షల పైబడి ఈరోజు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. మరి ఇవాళ ఒకటే అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాను, అందరూ కూడా ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సానుభూతి పరులు, మరి వాళ్ళే కాకుండా ఈ రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మంది కూడా ఖచ్చితంగా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. మరి ఈరోజు చూస్తుంటే కొన్ని పచ్చ మీడియా ఇవన్నీ కూడా చూపించే కార్యక్రమం చేయదు. మీకు అన్యాయం జరిగినా కూడా, మీ మీద అఘాయిత్యాలు జరిగినా కూడా ఈ పచ్చ మీడియా చూపించే కార్యక్రమం చేయదు. కాబట్టి మరి ఈ సూపర్ యాప్ మీకు ఎంతో ఉపయోగపడుతుంది. మీరు వెంటనే ఆ జరిగిన సంఘటన వెంటనే మీరు యాప్లో డౌన్లోడ్ చేస్తే ఖచ్చితంగా మరి ఆ జగన్మోహన్ రెడ్డి గారి వరకు కూడా అది చేరువ అవుతుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఈ యాప్ నడుస్తుంది. కాబట్టి మీకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి ఏదైతే ఈ జగన్ 2.0 సూపర్ యాప్ని మరి ఏదైతే మన రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారో, మరి అదేవిధంగా జిల్లా ఆధ్వర్యంలో కూడా మా జిల్లా అధ్యక్షులు పి రవీంద్రనాథ్ రెడ్డి గారు మరి ఈ యాప్ని మరి పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. మరి ఈరోజు కడప నగరంలో కూడా మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులందరూ కూడా పాల్గొన్న సందర్భంలో మరి యాప్ పోస్టర్ని ఆవిష్కరణ చేయడం జరిగింది. నవ్యసాయి ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టడం ద్వారా భవిష్యత్తుకు భరోసా లభించడమే కాకుండా కోటీశ్వరులుగా మారాలన్న విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని సీఎండీ సానా నారాయణ రెడ్డి తెలిపారు. నవ్యసాయి ప్రాజెక్టు పరిధిలోని పెట్టుబడులు పెట్టిన దాదాపు 500 మందితో సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నారాయణ రెడ్డి మాట్లాడుతూ, గత 3 నెలల క్రితం తాను ఇక్కడికి రావడం జరిగిందని, ప్రస్తుతం నవ్యసాయి స్థితిగతులను పరిశీలిస్తే పూర్తిగా మార్పు చెందడం జరిగిందన్నారు. శ్రీనివాస్, శివనాయక్, ఇనాయతుల్లా తదితరులు ఈ ప్రాజెక్టును పెద్ద స్థాయిలో డెవలప్ చేసిన తీరు ప్రశంసనీయమన్నారు. ఎర్రచందనం సాగుతో ముందుకు వెళ్తున్న ఈ కంపెనీ రాబోయే కాలంలో తన కస్టమర్ల కలలను సాకారం చేసే దిశగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేసి 7 సంవత్సరాలు కాగా రాబోయే 8 ఏళ్లలో గొప్ప పెట్టుబడులు చేతికి అందగలవన్నారు. అంతేకాకుండా ఈ సంస్థ ఎంతో మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే పరిశ్రమగా మారడం తథ్యమన్నారు. రాబోయే కాలంలో దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రాజెక్టు విస్తరించగలదన్నారు. 100% పెట్టుబడులకు భరోసా, సెక్యూరిటీ, లీగల్గా ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా తీసుకున్న చర్యలు ప్రశంసనీయమన్నారు. నమ్మకానికి ప్రతిరూపమైన నవ్యసాయి ప్రాజెక్టు నిలవగలది అని వివరించారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నవ్యసాయి ప్రాజెక్టు ప్రతినిధులు, సిబ్బంది, ఇంకా ఖాతాదారులు పాల్గొన్నారు. నవ్యసాయి ప్రాజెక్టులో రాబోయే 3 సంవత్సరాల్లో 50 లక్షల కోట్ల రూపాయలు సంపాదించారు కదా అని ఒకసారి ఏంటంటే 100% వస్తామని చెప్పి గొప్ప ఇల్లు తిరిగి సామాన్లు అమ్మేదానికి జీతాలు కలవడం జరిగింది. అక్కడ పడుకోమమ్మా.
అందరికీ నమస్తే అండి. ఈరోజున కడపలో ఒక గ్రాండ్ మీటింగ్ చేసిన మన శ్రీనివాస్ అండ్ నాయక్ గారు, సినిమా నాయక్ గారు, ఇనాతుల్లా గారు అండ్ వీళ్ళందరి టీం ఒక పెద్ద స్థాయిలో గత 3 నెలల క్రితం వచ్చున్నాను. అప్పటికిప్పటికీ చాలా పెద్ద స్థాయిలో ఇక్కడ టీం డెవలప్ చేసి ఈరోజున వీళ్ళు అంతకుముందు ఎక్కడెక్కడ బిజినెస్ చేస్తున్నారు, ఎన్ఎస్పి కంపెనీ గురించి తెలుసుకొని నవ్యసాయి ప్రాజెక్ట్ అంటే ఇక్కడ మంచిగా డెవలప్మెంట్, మెయింటెనెన్స్ ఎర్రచందనంలో ఈరోజున అగ్రగామిగా దూసుకుపోతుంది. మా జీవితాలు బాగుంటాయని వీళ్ళు నమ్మి రావడం జరిగింది. దాని తర్వాత అదేవిధంగా ఈ టీం తోటి ఈ రోజున కనీసం 500 మందితోటి ఇక్కడ ఒక పెద్ద స్థాయి గ్రాండ్ మీటింగ్ పెట్టున్నారు. ఎందుకంటే ఈ రోజున ఎర్రచందనం ఫార్మ్లాండ్ రంగంలో నమ్మకంగా వెళ్తున్న కంపెనీ నవ్యసాయి ప్రాజెక్ట్ అండి. ఎందుకంటే స్టార్టింగ్ చేసిన కంపెనీ స్టార్టింగ్ అప్పటి నుంచి కూడా ప్రతి కస్టమర్కి కూడా ఇక్కడ కోటిసెడ్ అవుతాడని చెప్తున్నాం. 100% అయితే తీరుతారు సార్. స్టార్టింగ్ 7 సంవత్సరాలు అయింది సార్. ఇంకొక 8 ఏళ్లలో ఫస్ట్ కటింగ్ 100% చేసి తీరుతుంది. ప్రతి సామాన్యుడికి కూడా ఎర్రచందనం ద్వారా కోటిసెడ్ చేయడానికి ఎన్ఎస్పి కంపెనీ సిద్ధంగా ఉంది. ఒక గొప్ప పెట్టుబడి ఏదైనా ఉంది అంటే ఒక సామాన్యుడికి ఎన్ఎస్పి కంపెనీ మాత్రమే. దీని ద్వారా కూడా ఈరోజు అన్ఎంప్లాయ్మెంట్ ఎంతో ఉంది. ఈ విధంగా ఒక ఫార్మ్లాండ్ రంగం మార్కెటింగ్ చేయడం కావచ్చు, రేపు వచ్చే నెక్స్ట్ మంత్లో బై ప్రోడక్ట్ ద్వారా నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా కూడా ఎంతోమంది, కొన్ని వేల మందికి, లక్షల మందికి కూడా ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి మా కంపెనీ సిద్ధంగా ఉంది. దీని ద్వారా కూడా భారతదేశం అంతటా కూడా మా కంపెనీ ఒక స్టోర్లు స్థాపించి అక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా ఈ యొక్క ఎర్రచందనం ప్రోడక్ట్ని కూడా తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా కూడా కనీసం ఒక 50 దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేసే విధంగా మన ఇండియా మొత్తం కూడా ఇవ్వడానికి నవ్యసాయి ప్రాజెక్ట్ సిద్ధంగా ఉంది. కాబట్టి ఇక్కడ ఏ కస్టమర్ అయినా సరే పెట్టుబడి పెట్టుకుంటే 100% సేఫ్ అండ్ సెక్యూరిటీ, లీగల్గా అన్ని రకాలుగా బాగుంటుంది. అదేవిధంగా ఫైనల్లీ ఎటువంటి వ్యక్తి అయినా సరే తన జీవితం మారాలనుకుంటే ఎటువంటి పెట్టుబడి లేకుండా ఇక్కడ మార్కెటింగ్ చేసుకున్నా కూడా తన జీవితం మారుతుంది. కాబట్టి దీని ద్వారా మా కంపెనీ చేసే దానివల్ల ఎంతోమందికి ఉపయోగపడుతుంది. నేచర్ని కాపాడుతూ ఉన్నాం. అన్ఎంప్లాయ్మెంట్కి ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది, రెవెన్యూ గవర్నమెంట్కి వస్తుంది. కాబట్టి ఎవరికీ నష్టం లేదు. కాబట్టి ఒక ఎన్ఎస్పి కంపెనీ అంటే నమ్మకానికి ప్రతిరూపం. నవ్యసాయి ప్రాజెక్ట్ అనేది ఒక ధైర్యం సార్, ప్రతి కస్టమర్కి, ప్రతి అసోసియేట్కి. నవ్యసాయి ప్రాజెక్ట్ ఒక భరోసా అండి. కాబట్టి ఇటువంటి కంపెనీలను నమ్ముకొని ఏ కస్టమర్ అయినా, అసోసియేట్ అయినా వస్తే 100% వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈ యొక్క మీటింగ్కు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు అందరికీ కూడా. థ్యాంక్ యూ. ముందుగా అందరికీ వచ్చిన మీటింగ్కు, మహావీర్ గ్రాండ్ మీటింగ్కు వచ్చినటువంటి ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తూనే నేను చూస్తాను అని కాకుండా నేను వస్తాను అని చెప్పినటువంటి వ్యక్తి మా హానబుల్ సిఎండి శ్రీ సానా నారాయణ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్, ఎంటైర్ కడప మరియు మహావీర్ టీం తరఫున. ఎందుకంటే ఈరోజు ఎక్కడ పెట్టుబడి పెట్టినా రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ 0 రిస్క్ ఫ్యాక్టర్స్తో చిన్న పెట్టుబడితో ఎక్కువ రాబడి, అత్యధిక భూమిని అందిస్తూ ఇటు ప్రకృతిని మనం కాపాడుతూ అదేవిధంగా కొన్ని వేల మందికి ఉపాధి ఇస్తూ ఈరోజు ఎక్కడే కానీ ఎక్కడెక్కడికో వలసలు వెళ్తున్నటువంటి ఈ రోజుల్లో ఇక్కడే ఉండి మనం సంపాదించుకోవడానికి ఒక సువర్ణావకాశం రూపంలో ఇచ్చినటువంటి వ్యక్తి మన సిఎండి శ్రీ సానా నారాయణ రెడ్డి గారండి. ఆయనకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎక్కడ పెట్టుబడి పెట్టినా ఒకటే సార్, మనము టైటిల్ క్లియర్గా ఉందా లేదా, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ సేఫ్ ఉందా లేదా, ఆ తర్వాత ఏ విధంగా రాబడి వస్తుంది, దాని మీద ఇన్కమ్ అనేది ఏ విధంగా వస్తుంది, రిటర్న్స్ అనేది దాన్నే చూసుకుంటాం. సో ఇక్కడికి వచ్చి నమ్మకంతో, ధీమాతో, ధైర్యంతో, భరోసాతో పెట్టుబడి పెట్టుకోండి. ఎందుకంటే నమ్మకానికి, నాణ్యతకు మారుపేరు ఏదైనా ఉందంటే అది కేవలం నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మాత్రమే. సో అటువంటి అవకాశాలు పుష్కలంగా ఇస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చి మన గడపకు వచ్చినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఈరోజు 500కి పైగా పైచీలకు అసోసియేట్లు కావచ్చు, కస్టమర్లు కావచ్చు వచ్చి ఈ మీటింగ్ హాజరయ్యి ఇటువంటి లాభాన్ని పొందారు. సో ప్రతి ఒక్కరూ వీళ్ళు చెప్పేదే కాకుండా మనం వచ్చి మన కంటితో చూసిన దాన్నే నమ్ముదాం. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ టు ఎవరీవన్. ఈ అవకాశం ఇచ్చేందుకు ప్రతి ఒక్కరి మీడియా సోదరులకి, ప్రజలకు, ప్రతి ఒక్కరికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. నీట్ పేపర్ వరుస లీకేజీలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు పోరాటాలు కొనసాగుతాయని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర హెచ్చరించారు. ఈరోజు కడప నగరం అంబేద్కర్ సర్కిల్లో జరిగిన నిరసన కార్యక్రమంలో చంద్ర పాల్గొని మాట్లాడారు. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా నెల రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు, యువత, ప్రజాస్వామ్య శక్తులు శాంతియుతంగా ఆందోళన చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం అత్యంత దురదృష్టకరమన్నారు. దేశాభివృద్ధి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ప్రముఖ ఇంజనీర్, పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ 20 రోజులుగా ప్రాణాలను పణంగా పెట్టి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారని, ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కనీస మానవత్వం కూడా చూపకపోవడం అమానుషమన్నారు.
విద్యార్థుల చలో పార్లమెంట్ కార్యక్రమంలో లక్షలాది మంది యువత శాంతియుతంగా పాల్గొంటే వారిని చర్చలకు ఆహ్వానించాల్సిన ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పి లాఠీలతో విచక్షణారహితంగా కొట్టించడం, విద్యార్థినులను కూడా చూడకుండా ఈడ్చిపారేయడం, గొంతులు నొక్కడం, నేలకేసి పడేయడం, పిడిగుద్దులతో బూట్లతో బలవంతంగా దాడులు చేయించడం ప్రజాస్వామ్యంగా భారతదేశంలో అత్యంత సిగ్గుచేటైన ఘటన అన్నారు. నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సమగ్ర విచారణ జరిపి ఎన్టీఏను రద్దు చేసి పారదర్శకమైన జాతీయ పరీక్షా వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగినటువంటి నీట్ ఎగ్జామ్లో ప్రతి ఏటా పేపర్ లీకేజీలతో మాస్ కాపింగ్ ద్వారా విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం కావడంతో పాటు అనేక మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నటువంటి ఘటనలు యావత్ భారతదేశాన్ని నివరపరిచేటువంటి ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. నీట్ ఎగ్జామ్ నిర్వహించే నేషనల్ టెస్ట్ ఏజెన్సీ యొక్క నైతికత, దాని యొక్క శాంటిటీ రోజు రోజుకు దిగజారిపోతూ ఉంది. దాన్ని మరింత పటిష్టం చేయాలని భారతదేశం కోరుతూ ఉంది. కానీ పటిష్టం చేయాల్సినటువంటి భారత ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వరకు చర్యలు తీసుకోబోగా ఇవాళ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉన్నారు. నేషనల్ టెస్ట్ ఏజెన్సీ అవినీతి ఊబిలో కూరుకుపోతూ ఉంది. కోచింగ్ సెంటర్లకు పేపర్లు అమ్ముకుంటా ఉన్నారని చెప్పి ఈ లీకేజీలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి ఢిల్లీ కేంద్రంగా చేసుకుని జంతర్ మంతర్లో ఆందోళన నిర్వహిస్తున్నటువంటి సోను వాంగ్చుక్ అనేటువంటి ఒక ఇన్నోవేటివ్ ఇంజనీరు 20 రోజులుగా ఆభరణ నిరాహార దీక్ష చేస్తూ ఉంటే, ప్రాణాలను పణంగా పెట్టి పోరాటం చేస్తూ ఉంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం నిద్ర మత్తు వదలకుండా ఇవాళ నటిస్తూ ఉంది. శాంతియుతంగా చలో ఢిల్లీ పేరుతో లక్షలాది మంది స్వతంత్రంగా ఉద్యమంలో భాగస్వామ్యమై నిన్న కార్యక్రమం జరుగుతూ ఉంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం అత్యంత నియంతృత్వ పోకడలతో ఎక్కడంటే అక్కడ నియంత్రిస్తూ, ఆంక్షలు విధిస్తూ, అడ్డుకుంటూ ఎన్ని అడ్డంకులు అవరోధాలు సృష్టించినా కూడా జంతర్ మంతర్కు వచ్చినటువంటి జనం పోరాటం చేస్తూ ఉంటే వాళ్ళ పైన పోలీసులు ఒక గుండాల్లాగా, రౌడీల్లాగా, ఆర్ఎస్ఎస్ కార్యకర్తల్లాగా కట్టెలు తీసుకొని, బడ్సెలు తీసుకొని దాడులు చేయడం, తన్నడం, కొట్టడం, ముఖము నోరు మూసి పిడుగుద్దులు గుద్దడం, రాళ్ల దాడికి పాల్పడడం. వీళ్ళను పోలీసులు అనాలనా, గుండాలు అనాలనా, రౌడీ మూకలాలలో ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం జవాబుదారీ చెప్పాల్సినటువంటి అవసరం, బాధ్యత ఇవాళ ఉంది. ఏమడిగినారు? ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులు, ఈ దేశంలో ఉన్నటువంటి రాత్రింబవలు లక్షల రూపాయలు కూలీ నాలి చేసుకొని తినగా అప్పులు చేసుకొని సంవత్సరాల తరబడి చదువుకుంటున్నటువంటి నీటు ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యేటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థుల భవిష్యత్తును సర్వనాశనం చేస్తూ ఉంటే ప్రశ్నించడం తప్ప, పేపర్ లీకేజీలకు నైతిక బాధ్యత వహించి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయమని కోరడం తప్ప, కానీ నిరాహార దీక్షలు చేస్తున్నటువంటి వాళ్ళపైన చర్చలు జరపకుండా ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్ యొక్క మూకల ద్వారా, పేటీఎం కుక్కల ద్వారా ఇవాళ అవాకులు చెవాకులు విష భావజాలాన్ని ఇవాళ విశృంఖలంగా ప్రచారం చేస్తారా? రాష్ట్రంలో మహిళలపై వరుసగా జరుగుతున్న దాడులు, వేధింపులు, హత్యలు, అత్యాచార ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని వైఎస్ఆర్సీపీ నేతలు, మహిళా ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. ఆంధ్ర రాష్ట్రంలో మహిళల పట్ల జరుగుతున్న ఘటనలపై వైసీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు టీపీ వెంకట సుబ్బమ్మ, నగర మహిళా విభాగం అధ్యక్షురాలు బండి దీప్తిల ఆధ్వర్యంలో కడపలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్రంలో మహిళలపై వరుసగా జరుగుతున్న దాడులు, వేధింపులు, హత్యలు, అత్యాచార ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. గుంటూరు, బద్వేలలో జరిగిన ఘటనలు రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. మహిళలపై ఇలాంటి దారుణాలు జరుగుతున్నా కూటమి ప్రభుత్వం స్పందించకపోవడం అత్యంత దురదృష్టకరమన్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రశ్నిస్తే కేసులు, న్యాయం కోరితే వేధింపులు అనే పరిస్థితి రాష్ట్రంలో నెలకొనడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని పేర్కొన్నారు. ఈ కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదని, సామాన్య ప్రజలకు భద్రత లేదని, ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు పెట్టి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మహిళల భద్రతను రాజకీయాలకు అతీతంగా పరిగణించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈరోజు మనం గమనిస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో రాష్ట్రంలో అందరం చూస్తున్నాం. వీళ్ళు అధికార పీఠం ఎక్కినప్పటి నుంచి నడి రోడ్లో వినుకొండలో కత్తులు తీసుకొని ఏ విధంగా ఒక వ్యక్తిని ఏ విధంగా నడి రోడ్లో హత్య చేశారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తే ముచ్చుమరిలో ఒక పాప చంపేసి కాలువలో వేస్తే ఇంతవరకు లేదు. తిరుపతిలో జనసేన ఎమ్మెల్యే బాధితురాలని నడి రోడ్లో ఒక మహిళను కొట్టడము, గుంటూరులో ఒక మహిళని కొట్టడం కానీ, నిన్న బద్వేల్, మామూలుగా బద్వేల్లో ఎంతో పీస్ఫుల్గా ఉండే బద్వేల్లో కూడా అధికారం ఉందని అధికారాన్ని చూసుకొని మహిళలని, వృద్ధులని కూడా చూడకుండా పెద్ద పెద్ద బరిసెలు, గడ్డపార్లు తీసుకొని వచ్చి వాళ్ళని ఏ విధంగా భయప్రాంతులు పట్టపగలు నడి రోడ్లో ఏ విధంగా భయప్రాంతులకు గురి చేశారో మనమంతా కూడా చూస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారే తప్ప ప్రజలకు మేలు చేసే పని ఏం చేస్తున్నారు? మహిళలకు 45 ఏళ్ళ అంటే 18 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ లోపల వాళ్ళకందరికీ కూడా ఆర్థిక సాయం అందిస్తామన్నారు, పెన్షన్ ఇస్తామన్నారు. ఎక్కడ పోయింది? వాళ్ళు సాయం చేయకపోగా ఈరోజు మహిళలకు మాన ప్రాణాలకే భద్రత లేదు. ఖచ్చితంగా మేమందరం కూడా ఈరోజు రాష్ట్రం అంతా కూడా మా పార్టీ అధినాయకుల పిలుపు మేరకు, జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అందరం కూడా శాంతి భద్రతలు నెలకొల్పాలా, మరి ముఖ్యంగా మహిళల ప్రాణాలను కాపాడవలసిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. అందులో మహిళా హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు, ఖచ్చితంగా స్పందించాలా. ఈ విధంగా అందరి మీద ఇట్లా అరాచకాలు, అన్యాయాలు జరుగుతూ ఉంటే ఏం చేస్తా ఉన్నారు? తర్వాత ఇంకొక వింత విషయం ఏంటంటే, ఎక్కడి నుంచో వచ్చి బద్వేల్లో ఆ వృద్ధ దంపతుల్ని వాళ్ళు కొట్టడం కాకుండా పోలీసు వాళ్ళు ఇద్దరి మీద కేసులు నమోదు చేశారు. బాధితుల పట్ల నిలబడాల్సిన పోలీసులు ఇద్దరి మీద కేసులు కట్టడం ఏంటో మాకు కూడా అర్థం కావడంలా. ఖచ్చితంగా న్యాయం చేయాలా, మహిళల మాన ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. దాని మీద వాళ్ళు కూడా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. పరిపాలన ఎవరిది అన్నది ముఖ్యం కాదు, కానీ స్పందించాల్సిన కాన్స్టిట్యూషనల్ బాడీ స్పందించడం లేదనేదే ఆవేదన. కాబట్టి మీకు అధికారం ఇచ్చి మాకంటే ఏదో మీరు వెలగబడతారు, ఇన్ని దిశా చట్టాలు, తర్వాత నవరత్నాలు ఇన్ని అనుభవించిన ప్రజలు ఇంకా ఏదో అత్యుత్సాహంగా మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసి మిమ్మల్ని అందలం ఎక్కించారు. మీరు ఎక్కిన అందలానికి గౌరవంగా, సభ్యతగా ప్రతి ఒక్కరికి సమాన న్యాయం చేయాలని మాత్రమే కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. న్యాయము అన్యాయం అనే మాట పక్కన పెట్టి కనీసం మినిమం స్పందన అనేది కూడా లేకుండా తయారయ్యారు. కానీ మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, కనీసం ప్రాణం లేని విగ్రహానికి ఇస్తున్నాము, మా కంప్లైంట్లు రిసీవ్ చేసుకోండి. ఆయన స్పందించలేడు, కానీ మీరైతే స్పందించగలరు కదా అన్నది మాత్రమే మేము మెసేజ్ ఇవ్వదలుచుకున్నాము. థ్యాంక్ యూ. తన హయాంలో అనేక అక్రమాలకు పాల్పడి ప్రస్తుతం మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా తనపై చేసిన నిరాధార ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని గంగిరెడ్డి వెంకటనాథ్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత గ్రీవెన్సీల్లో తాను దేవాదాయ శాఖకు చెందిన భూమిని కబ్జా చేశారంటూ అంజద్ బాషా ఫిర్యాదు చేయడం వాస్తవ విరుద్ధమన్నారు. తన భూమికి సంబంధించి 1918 నుంచి అన్ని పత్రాలు ఉండగా తాను కబ్జాకు పాల్పడ్డానని ఆరోపించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అంజద్ బాషా తన సహచరులు చెప్పిన అంశాలపై వాస్తవాలు తెలుసుకోకుండా ఇలా తనపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు.
వైసీపీ హయాంలో డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న అంజద్ బాషా సర్వే నంబర్ 384లో వంక పోరంబోకును ఆక్రమించుకొని 10 సెంట్లను భారీ భవంతి నిర్మించడమే కాకుండా కార్ షోరూం వారికి అద్దెకిచ్చి నెలకు 10 లక్షలు పొందుతున్న విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. చివరికి కార్పొరేషన్ అధికారులను సైతం బురిడి కొట్టించి బ్యాంకు రుణాన్ని పొందిన విషయం వాస్తవమన్నారు. వైసీపీ హయాంలో ఎన్నో భూ కబ్జాలు, అక్రమాలకు పాల్పడిన అంజద్ బాషా వాటిపై విచారణ ఎదుర్కొనగలరా అని ప్రశ్నించారు. చివరికి గత ఎన్నికల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడపకు వచ్చినప్పుడు తనను చూసి ఓటు వేయాలని కోరారంటూ అంజద్ బాషా తీరు ఎలాంటిదో అందరికీ తెలుసునన్నారు. నిరాధార ఆరోపణలు చేయడం తగదని, ఈ విషయంగా పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. తన భూమికి తగిన న్యాయం చేయాలని తాను కోరుతున్నట్లు ఈ సందర్భంగా వివరించారు. గ్రీవెన్స్ ఎల్లందు మాజీ డిప్యూటీ సీఎం గారు అంజద్ బాషా గారు గంగిరెడ్డి వెంకటనాథరెడ్డి అనే అతను ఎండోన్మెంట్ ల్యాండ్ కబ్జా చేసినాడు, దొంగ డాక్టర్ని సృష్టించినాడని నా మీద అలిగేషన్ చేసినాడు. దానికి ఈరోజు నా స్టేట్మెంట్ ఏమనగా, నేను ఎండోన్మెంట్ భూమిని ఎక్కడ కూడా కొనలేదు. ఇది ప్యూర్లీ ప్రైవేట్ పట్టా ల్యాండ్. ఆర్ఎస్ఆర్ ప్రకారము 1980 ఆర్ఎస్ఆర్ ప్రకారము నారక గారు సుబ్బయ్యకి సంబంధించినటువంటి భూమి. నారక గారు సుబ్బయ్య గారు 1918లో చెల్లా సుబ్బయ్య గారు అనేటువంటి వ్యక్తికి అమ్మడం జరిగింది. మొత్తం చెల్లా సుబ్బయ్య అనేటువంటి ఆస్తులు దాదాపు 20 ఎకరాల భూములు అమ్మడం జరిగింది చెల్లా సుబ్బయ్య గారికి. అది వచ్చేసి 468 61 సెంట్లు. దీని తదనంతరం నీలం చంద్రుడు అనేటటువంటి ఎస్సీ క్యాండిడేట్ కొనడం జరిగింది 1919లో. తదనంతరం వారు అనేక లోన్లు, బ్యాంకింగ్ ఉత్తర్వులు తీసుకోవడం జరిగింది. దాని మీద దాదాపుగా లింక్ డాక్యుమెంట్ కంటిన్యూ వచ్చేసి 11 డాక్యుమెంట్లు ఉన్నాయి నా ముందర. 1976 వరకు కంటిన్యూ అయిపోయింది. 1976లో 24 సెంట్లు ఐజియా అనేటువంటి వ్యక్తికి అమ్మినారు. మిగులు 24 సెంట్ల పైకి 41 సెంటు నీలం యేసుదాసు అనేటువంటి వ్యక్తి, వాళ్ళ మనవడైన వ్యక్తి అతని దగ్గర నుంచి కొనుగోలు చేయడం జరిగింది. అతని పేరున వుడ్లాండ్ నందు 1B అడంగలు కూడా కడప తహసీల్దార్ వారు ఇవ్వడం జరిగింది 2018లో. 2022 వరకు కూడా అతని పేరు మీద ఉంది. తదనంతరం కొన్ని అలిగేషన్ తీసుకువచ్చి అతని పేరు నుంచి తొలగించి ఎండోన్మెంట్ భూమిగా దీన్ని చిత్రీకరించినారు. కావుసుకునే నాకు సర్వోన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఇది కుట్రపూరితంగా చేస్తున్నారు ఉద్దేశంగా. కావున అధికారి వారు నా మన్నికను గమనించి నాకు ఎండోన్మెంట్ నుంచి విముక్తి కలిగించిన కోరుచున్నాను. అంజద్ బాషా గారు నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసినారు, ఎటువంటి డాక్యుమెంట్ ఎవిడెన్స్ లేకుండా. అంజద్ బాషా గారు మీరు కూడా తెచ్చుకోండి, మీరు 5 సంవత్సరాలు ఎండోన్మెంట్ మినిస్టర్గా పనిచేశారు, కనీసం నాలెడ్జ్ లేకుండా నీకు పక్కోడు చెప్పేట్టు వినడం ఎంతవరకు సభ్యం చెప్పండి. నీ పక్కనటువంటి వ్యక్తులు సర్వే నంబర్ 384లో వంకపురం బోగును ఆక్రమించుకుని 10 సెంట్లు భారీ భవంతి నిర్మించి ఒక కారు షోరూమ్ని పెట్టి నెలకు ₹1,00,000 ఆదాయం తీసుకుంటాను. అది ప్యూర్లీ గవర్నమెంట్ ల్యాండ్, అది నేను నిరూపించగలుగుతాను. తప్పుడు సాక్ష్యాలతో తప్పుడు దస్తావేజు సృష్టించి కడప కార్పొరేషన్ వారిని కూడా డుంపి గుట్టించి దాని మీద లోన్ కూడా తీసుకోవడం జరిగింది 383 సర్వే నెంబర్ వేసి. వాళ్ళ విని నీ కనపడడం లేదు, నీ అనుసరులు కనపడడం లేదా? తీయండి, అన్ని వెలికి తీయండి. వంగపురం బోకుని ఎట్లా బిల్డింగ్ చేస్తారండి? మళ్ళీ దానిలో సచివాలయం మీద వేస్తారు. సచివాలయం 5 సంవత్సరాలు నెలల బాడీ తీసుకుంటారు మీద వేసి. అంజద్ బాషా గారు చేసినటువంటి ఆరోపణలు నిరాధారమైనవి. నా భూమి ఇదో, నేను సరిపోయిన వ్యక్తులు అని చెప్పేసి ఇదో ఆనం రామనాయుడు గారు చెప్పినట్టుగా నా భూమి కూడా ఎండోన్మెంట్ కింద వెళ్ళిపోయింది. మన మినిస్టర్ గారు ఇచ్చారు ఈ మధ్యనే. సరిపోయినటువంటి వ్యక్తుల భూములను ఏమైపోయాయంటే 22A 1B వెళ్ళిపోయింది. నా 41 సెంటు కూడా అదే 22A 41 సెంట్లకి వెళ్ళిపోయి ఈరోజు ఎండోన్మెంట్ భూమి నాకు అబాస్ పాలు చేస్తున్నారు. నేను ఒక సమాజంలో గవర్నమెంట్ ప్రధానమైన వ్యక్తిని ఈ విధంగా పేపర్కి వేసి నన్ను గొప్ప పట్టించి బ్రాకలు అందరూ కూడా అందరినీ పిలుచుకోవచ్చు. అతనే ఫోన్ చేస్తూ మీరు రాండి ఎంఆర్ఓ దగ్గర కూడా మాటి దగ్గర కలెక్టర్ దగ్గర అని భంగపడుకుంటున్నాడు. అదే మరి అలిగేషన్స్ అతనికి నా పని తప్ప ఏ పని లేనట్లు ఉంది. కాబట్టి అధికారి గారు, మీ పాత్రికేయ మిత్రులు కూడా నా మొత్తం అన్ని డాక్యుమెంట్ చూసి మీరు కూడా నాకు తగినటువంటి న్యాయం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా మేము కోరుకోవచ్చు. టెంకాయ చెట్లు వేసుకున్నాను 2 సంవత్సరాల టెంకాయ చెట్లు వేసుకుంటే చూడండి. నా భూమి 2 సంవత్సరాలు టెంకాయ చెట్లు వేసుకుంటే చూడండి. జేసీబీ తీసుకొచ్చి ఎలాంటి వ్యక్తి పూర్తిగా పిగిలించినాడు. నాకు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో మహిళలపై దాడులు, వేధింపులు, హత్యలు, అత్యాచార ఘటనలు తీవ్ర ఆందోళనకరం.
నిరసన కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ తీరుపై వైసీపీ నేతలు, మహిళా ప్రతినిధుల మండిపాటు. నీట్ పేపర్ వరుస లీకేజీలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు తమ పోరాటాలు కొనసాగుతాయి. మోదీ ప్రభుత్వానికి సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర హెచ్చరిక. తన హయాంలో అనేక అక్రమాలకు పాల్పడిన అంజాద్ బాషా తనపై చేసిన నిరాధార ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం. మాజీ డిప్యూటీ సీఎం వ్యాఖ్యల పట్ల గంగిరెడ్డి వెంకటనాథ్ రెడ్డి ఆక్షేపణ. సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.